జీవితంలో మనం తెచ్చుకునే ప్రతి సమస్యకు కారణం మనమే, కేవలం మనమే. ఎంతటి వాడినైనా ఏడిపించేది ప్రేమ ఒక్కటే. అలాంటి ప్రేమే నన్ను సంతోషానికి చాలా దూరంగా, బాధకు మరింత దగ్గరగా నెట్టేసింది. నేను ఓడిపోయానో మోసపోయానో తెలియని కన్ఫ్యూజన్లో నాతో ఉన్న నా బలం, ఎస్, ఐఎమ్ అ లవ్ ఫెయిల్యూర్. ఆదిత్య, ఒరే ఆదిత్య. అన్నా వాళ్ళ డాడీ ఉన్నాడా అన్న? బాబు, ఇలా రండి. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ అంకుల్. ఏమైందమ్మా? మా వాడు 2 months నుంచి ఏదో కోల్పోయినట్టు ఉంటున్నాడు. సరిగ్గా తింటలేదు. నైట్ ఎప్పుడో ఇంటికి వస్తున్నాడు. మా వాడిని చూస్తుంటే చాలా భయం వేస్తుందమ్మా. ఏం లే అంకుల్, రీసెంట్గా బ్యాక్లాగ్స్ ఎక్కువ పడ్డాయి అంకుల్. వాడు దాని గురించి ఆలోచిస్తుంది అంకుల్. సెట్ అయిపోతారు అంకుల్. ఏమంటావు? అంతే కదా? అంతే అంతే అంకుల్. అంతే అంకుల్. అరే చెప్పేరా, అరే లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేరా. లవ్ ఫెయిల్ అని చెప్తారు రోడన్నా. ఏమైందమ్మా? ఏదో ఫెయిల్యూర్ అంటున్నారు. ఏం లే అంకుల్, రీసెంట్గా సబ్జెక్ట్ ఫెయిల్ అండి అంకుల్. దాని గురించి చెప్తున్నా అంకుల్. అంతే అంకుల్. అవునా? చూసుకోండి అమ్మా. బ్యాక్లాగ్స్ ఎక్కువైతే మీ ఫ్యూచరే పాడవుతుంది. మీ ఇష్టం. ఇంకా లేదా అంకుల్, నెక్స్ట్ టైం ఆల్ క్లియర్. అంకుల్ నువ్వు వాడు షాంపూ గురించి అడుగుతలేరా? నెక్స్ట్ వచ్చి సెమ్ గురించి అడుగుతాడు. ఓకే అంకుల్, మేము వస్తాం అంకుల్. బాయ్ అంకుల్. బాయ్ అంకుల్. బాయ్ బాయ్. నీ అమ్మ కవర్ చేయలేక వస్తున్నాం రా నాయనా. రే ఆదిత్య. రే అన్నా, ఆదిత్య అన్నా ఆగురా. ఏంద్రాయుడు? రే ఏం చేస్తున్నావురా? మేమున్నాం అనుకున్నా, సచ్చినాం అనుకున్నావా? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఎన్ని రోజులు అవుతుందరా మనం కలిసి? చెప్పురా బాయ్, ఎన్ని రోజులు అవుతుంది? ఓ పిల్ల మొత్తం ప్రపంచమే ఇంకొవ్వలేడారా? రేయ్ ఇంకెన్ని రోజులు ఇట్లా ఉంటావు రావలా లెక్క? ఆ పిల్ల మంచిగా ఉన్నది. మీ అమ్మాయి మమ్మల్ని వింటున్నారు. ఇప్పటికైనా మారా బాయ్ జరా ప్లీజ్. చల్ నడుదా, దారాబాయ్ పోదాం. ఏంద్రాయుడు చెప్పరా బాయ్ నువ్వు? రేయ్ నువ్వు ఒక్కనే ఉన్నావు అనుకుంటున్నావు దునియా మీద? నీలా చాలా మంది ఉన్నారు. రేయ్ లవ్లో సక్సెస్ అయినాడు క్లాస్ టాపర్లు ఎవడో ఒక్కడే ఉంటాడు రా. కానీ లవ్లో ఫెయిల్ అయినాడు మాత్రం బ్యాక్ బెంచెస్లో బ్యాచ్లు ఉంటారు. రా పోదాం. ఇంకేంద్రా ఆలోచిస్తున్నావు? అవునరా, జిమ్ జిమ్ అన్నావు. ఏమైందిరా జిమ్? 2 months అవుతుంది నువ్వు ఒక. చల్నాడు రేపంచి అన్ని స్టార్ట్. దారాబాయ్ పోదాం. చెప్పరా బాయ్ ఇంకి. అన్నా రా అన్న పోదాం. అన్నా రా అన్న పోదాం. దా అదేరా. అదే అన్నా. నా మీద వాడు పువ్వేసింది అమ్మతోడు. అన్నా అగో అగో అన్నా 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 ఏమైందన్నా? వచ్చిందా? ఒక అమ్మాయి మీద పువ్వేసిందా? ఊకో అన్నా, ఎవరు దొరకండి నీ మీద. చల్. అరే నిజం సాయి, ఆ బాల్కన్ నుంచి చూడు, లెఫ్ట్ సైడ్ బాల్కన్ నుంచి చూడరా. ఏడన్నా? ఆడన్నా చూడు, ఆడెవడున్నాడో. ఏమేం సాయి? చూడు ఎవడున్నాడో. అమ్మతోడు. అరే ఇంతమంది అమ్మాయి ఉండే సాయి. అరే ఊకో అన్నా, నువ్వంతే తేడాగా లేకున్నావు. నేను నైట్ నా మీద కాలేసిన డౌట్ వచ్చింది. చల్ నీతో దూరం ఉండడం బెటర్. నిజం సాయి, ఇదంతా నా ఊహా.
అరే అక్కడ ఒక పిల్ల చూస్తుంది చూడరా. ఏ పిల్లరా? అరే నిన్నే చూస్తుందిరా. నన్ను చూస్తుందా? ఆ, అమ్మ తోడు. అరే మొన్న నా మీద పువ్వేసి నీ పిల్లనేరా? అవునా? అవునరా. అరే డమ్ములదే అర్జెంట్ డమ్ములదే. చూస్తుందారా? చూస్తుందిరా. అరే కౌంట్ చేయరా. ఒక్క నిమిషం. 25, 125, 150. అరే 1000 కాలేదారా? అయినారా మళ్ళీ లెక్క పెడతానా? వీడు యాక్షన్ చేస్తే వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. అన్నా ఆ పిల్ల పోయిందన్నా, ఇంకా చేస్తే పిక్కలు పడతాయి, జాగ్రత్త కింద పెట్టు. పోయిందారా? టూ హాట్ యా, బట్ షీస్ టూ హాట్ యా. అగో అన్నా ఏమైందన్నా? అరే సాయి, ఆ? నేను నిజంగా అంత అనుకుంటున్నారా? ఎవరు నువ్వా? అన్నా చెప్తే ఏడుస్తావు కానీ ఎప్పుడైనా నీ ముఖం అద్దం చూసుకున్నావు అన్నా? నీ యావ. అన్నా అన్నా, అన్నా. అరే ఈరోజు సాయంత్రం మరం పీట ఆడదాంరా. ఒక్క నిమిషం సాయి. అరే ఈ సాయి బాగా గోకులు పెడుతుందిరా. అర్జెంట్గా స్కిన్ డాక్టర్ కలవాలరా బై. రోజు చక్క సాయం చేస్తే గీ బాధ ఉండదన్నా. మొన్న పొరపాటున నీ పక్క నుంచి పడుకున్నా, ఛీ ఎలుక చచ్చిన వాసన వచ్చిందన్నా. నీ అమ్మ నా ఇజ్జదానికి ఫస్ట్ ఉంటారా బై నువ్వు? ఇక సోదాపి రా అన్న పోదందా. కాఫీ వచ్చిందిరా బై, తీసుకో. తీసుకోరా బై. ఇటీర్. అన్నా కాఫీ తాగన్నా. ఆడికి ఇవేం తాగుతారా బాయ్? బీరో విస్కీ అయితే గట్టిగా చూరుతాడు. రే బర్రే, నువ్వు ముందు మెల్ల జుర్రాది. నీ గుడిచ్చిరుగా కాఫీ, నాన్న మీద ఎందుకు కొడుతున్నావు? ఆహా. రేయ్ నీకేమన్నా రోగం మరా? చల్ తీయది. ఎప్పుడు చూసినా డల్గా ఏదో కోల్పోయినట్టు. అంటే కోల్పోయినావు అనుకో, కానీ అరే సాయి అన్నా నేను మొన్న నుంచి చూస్తున్నారా? ఆ పిల్ల నన్నే చూస్తుందిరా. నేను ఏడి ఓదాడికి వస్తుందిరా. అన్నా ఇగో ఇవే తగ్గించుకుంటే మంచిది, అర్థమైందా? రేయ్ నిజంరా నాయనా. ఊకో అన్నా. రేయ్ నాకు కూడా అదే డౌట్ రా, కానీ చూసేది నన్ను ఏమో నాకు డౌట్. బా ఇక గ్యాప్లో ఈయన మొదలు పెట్టిండా అన్నా. నాకు తెలిసి ఆ పిల్ల ఆదిత్యనని చూస్తుందేమో అన్నా, నాకు తెలిసి. చల్ మేమిద్దరు వాణి అవుతారా అది? ఏమో అన్నా. అన్నా ఆ పిల్ల ఇటు వస్తుంది చూడన్నా. ఇప్పుడు ఇవ్వరా బాయ్, రఫ్ ఆడిసా దా. నువ్వు నా దగ్గరకు వస్తాను ఎక్స్పెక్టెడ్. అన్నా అటు చూడు. రే పూజ ఏంట్రా ఎటు వస్తుంది? హాయ్ ఆది. ఐమ్ ఆయిషా. నేనెవరో నీకు తెలియకపోవచ్చు. నాకు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం రాదు. సో ఐ విల్ బి ఫ్రాంక్, ఓకే? నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆది. ఎంతంటే నువ్వు సంతోషపడితే నేను సంతోషపడేదాన్ని, నువ్వు బాధపడితే అంతకంటే ఎక్కువ బాధ నేను పడేదాన్ని. నీకు కన్నీళ్ళొస్తే నేను తుడుచుకునేదాన్ని. నీకు తెలియకుండా నీ లైఫ్లో ప్రతి చోట నేనున్నా. ఆ రోజు పువ్వు వేసింది నేనే, బట్ అనుకోకుండా అది నీ ఫ్రెండ్ మీద పడింది. నీకీ విషయం ఎలా చెప్పాలి అని భయపడుతూనే నాకు రోజు సగం నైట్ పోయేది. ఇంకా లేట్ చేస్తే నువ్వెక్కడ దూరం అయిపోతావో అనే భయం నన్ను నీకు ఇంత దగ్గరగా వచ్చేలా చేసింది. ఐ హోప్ యు అండర్స్టాండ్.
అంటే ఇన్ని డేస్ నుండి చూసేది విన్నా? అన్నా నేను అప్పుడే చెప్పిన నీ ముఖానికి అంత సీన్ లేదా, నువ్వేమన్నావు పువ్వు వేసిన ఇప్పుడు ఏమైంది చూడు. పువ్వు వాడిపోయింది. ఆది 1 minute. 1 second. ఓకే. ఏమైంది చెప్పు, ఏమైంది? ఓకే, నా వల్ల కావట్లేదు అది. ఈ 2 monthsలో కోల్పోయిందంటూ నాకు అర్థమైంది. చచ్చిపోవాలనిపిస్తుంది అది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నాకు తెలుసా అది తప్పంతా నాదే అని. బట్ ప్లీజ్ అది ట్రై టు అండర్స్టాండ్. మర్చిపోదాం అది. ఈ 2 monthsలో నువ్వేం కోల్పోయావో నాకు తెలియదు, కానీ నేనేం కోల్పోయానో నీకు తెలుసా? నన్ను నేను కోల్పోయా, ఆల్మోస్ట్ కుప్పగోలిపోయా. ఈ సిగరెట్, ఆల్కహాల్ ఏదైతే పీస్ ఆఫ్ షిట్ అనుకున్నానో ఈరోజు నన్ను అవే నడిపిస్తున్నాయి. రేయ్ సిగరెట్ ఇరా. వాట్? నువ్వు సిగరెట్? అది అసలు ఏంటి? గట్టిగా చెప్పాలంటే ఈ రోజు నా బాడీలో బ్లడ్ లెవెల్ కంటే ఆల్కహాల్ కంటెంటే ఎక్కువ ఉంది. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ఎందుకంటే గుండెల నిండా నింపేసుకున్నా, నేను నరాలకు ఎక్కించుకున్నా. ఓకే ప్లీజ్ ఆది, ఇదంతా మర్చిపోదాం. లెట్స్ జస్ట్ ఫర్గెట్ ఆల్ దిస్. ఆది ప్లీజ్, లెట్స్ స్టార్ట్ a new life. సారీ బేబీ, ఈ 2 monthsలో నువ్వు నన్ను ఎంత ఏడిపించావో అంతకు మించి ఏడిపిస్తా. ఎలా అనుకుంటున్నావా? ఇప్పుడే నీ ముందు ఒక అద్భుతం జరిగింది. వాట్? ఆది దాన్ని యూజ్ చేసుకోండి. సారీ బేబీ, గెట్ రెడీ టు ఫేస్ ద బిగ్గెస్ట్ డ్రామా ఎవర్. సైడ్ ప్లీజ్. అవును, బ్రేకప్ చెప్పినప్పుడే చెప్పాల్సింది. టైం ఇలా కుదిరింది, పోతే పోవే. ఆది అవును, ఇందాకేదా అదే ఐ లవ్ యూ అని. లవ్ యూ టు. ఆది రేయ్ బైక్ ఇచ్చిరా. ఆది అన్నా ఏందన్నా అయితేనే గిట్ల వేసిన అంత. అరే నాకు అదే అర్థం కావట్లేదురా. వాడు ఆయిషా ప్రేమని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసిండా, లేదంటే ఆయిషా ప్రేమని వాడుకొని పూజని హర్ట్ చేద్దాం అనుకుంటుండా? ఈ కన్ఫ్యూజన్ ఏంటి అస్సలు అర్థం కావట్లేదు. అరే నాకెందుకో ఆయిషా నన్నే లవ్ చేసింది వచ్చాను. ఇప్పుడు ఎత్తురా 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 ఎత్తురా. రేయ్ చెప్పరా. మీ చెల్లె బయటకు వదామంటుంది, పైసలు సెట్ చేయి. ఏ చెల్లె అనుకుంటున్న చెల్లెరా? నీ అమ్మ ఐషారా నాయన, సెట్ చేయి. అరే ఇప్పుడు నువ్వు తన చెల్లె ఎందుకు చేసినారు నాకు? సొంత చెల్లె అనుకో అని తొందర చేయబే. సరే సరే, ఈడొకడు. సార్ ఆర్డర్ ప్లీజ్. 2 కాఫీ. బేబీ, నువ్వు నన్ను ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. నువ్వేంది, నేనే అనుకోలేదు. బట్ అది ఫ్యూచర్లో మా పేరెంట్స్తో పక్కా ప్రాబ్లం అవుతుంది. యూ హ్యావ్ టు స్టాండ్ బై మీ ఎట్ ఎనీ కాస్ట్. నాకు ఈ ఒక్క ప్రామిస్ చెయ్యాది. నాకు ఈ ప్రామిసెస్ ఇవన్నిటి మీద నమ్మకం లేదు. నేను నీతో ఉంటా అంటే ఉంటా. థ్యాంక్స్ ఆది, థ్యాంక్ యూ సో మచ్. ఆది, ఐ నీడ్ ఎ హగ్. ఈ ఆది అనే ప్రోడక్ట్ నీది, సో ఈ ప్రోడక్ట్ మీద ప్రతి రైట్ నీకే ఉంది. అఫ్ కోర్స్, కమ్ ఆన్. లవ్ యూ సో మచ్. ఏమైంది? హలో హలో పూజ, ఇక్కడ మీ ఆది ఎవరితోనో క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. ఫ్రెండ్ అనుకుంటారా? ఏమో, ఇక్కడ ఎవరం చూస్తే ఫ్రెండ్లా లేదు. సరే బాయ్. హే, తను మీ ఆదిలా ఉన్నాడే.
వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందని చెప్పానా? అవును, తుక్క నడుస్తుంది. రేయ్, నేను నేర్పించాల్సిందిరా భయ్, వాడు నేర్పిస్తుండు. అదృష్టం ఉండాలన్నా దేనికైనా. ఏమోరా నాయనా. పవన్, అసలు ఏంటి పవన్ ఇది? నా మీద కోపంతో అమ్మాయి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తే ఎలా? ఆ అమ్మాయికి తెలిస్తే బాధపడదా? ప్లీజ్ పవన్, మీరైనా చెప్పండి. మేము చెప్తే వినే పొజిషన్ లేడు పూజ. వాడు చూసావుగా, చాలా అప్డేట్ అయ్యాడు. చూడు. ఆది దూరం అయిపోతాడని భయం వేసింది. నాతో ఉన్న ప్రతి తీపి జ్ఞాపకం, వాడు నా మీద చూపించిన ప్రేమ ఆ అమ్మాయి మీద చూపిస్తుంటే తట్టుకోలేకపోయాను. వాడిని మర్చిపోలేకపోయాను. కానీ ఆ రోజు ఈరోజు ఎలా అయినా వాడికి చెప్పాలి. ఎందుకే, అవసరమా? మా చెల్లికి ఏం కాలేదుగా? సారీ అమ్మా, ఇద్దరు చనిపోయారు. రేయ్, మీ వల్ల జరిగింది ఇదంతా? మీ వల్ల జరిగిందిరా సార్. మా ఫ్రెండ్ చనిపోయింది సార్. ఇక్కడ చనిపోతే మీ ఫ్రెండ్ మిమ్మల్ని వదలండి. రేయ్, ఆపుతారా? ఆపండి. వాడు బతికే ఉన్నాడు. మా డాక్టర్ ఎందుకు చెప్పాడు? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది సార్? ఏంటమ్మా? ఎలా ఉంది సార్ వాళ్ళ కండిషన్? అది కండిషన్ బాగానే ఉందమ్మా. చిన్న చిన్న దెబ్బలు అక్కడక్కడ తగిలాయి. బట్ ఆయేషాకి హెడ్ ఇంజరీ అయింది, బాగా బ్లడ్ లాస్ అయింది, క్రిటికల్ పొజిషన్లో ఉంది. ట్రీట్మెంట్ నడుస్తుంది. సార్, ఆమె చనిపోయింది సార్. డాక్టర్ సార్, మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటమ్మా? బయటికి వెళ్ళాక వాళ్ళిద్దరూ చనిపోయారని చెప్పండి సార్. నో అమ్మా, మెడికల్ ఎథిక్స్కి వ్యతిరేకం ఇది. అలా చెప్పడం కుదరదమ్మా. సార్ సారీ అమ్మా, ప్లీజ్ సార్. సారీ, ఎక్స్ట్రీమ్లీ సార్ సారీ. మీరు అలా చెప్పకపోతే ఆయిషా వాళ్ళ పేరెంట్స్ ఆదిని చంపేస్తారు సార్. ప్లీజ్ సార్. నో అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఇది సంగతి. మరి అలా చెప్పిన డాక్టర్ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పాడు? ఒక్క నిమిషం కూడా ఆగకూడదు నువ్వు. అసలు ఎప్పుడు తొందరే. ఎప్పుడు ఇంతేనా నువ్వు? ఆగదా నీకు? ఫస్ట్ మీరు చెప్పండి ఏమైంది? అసలు ఏం జరిగిందంటే, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. కమీనమ్మా, కూర్చో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అలా చెప్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సి పూజ, మెడికల్గా నేను ఆదిని సేవ్ చేయగలిగాను, బట్ సోషల్గా కూడా సేవ్ చేయగలిగాను. చాలా రిస్క్ తీసుకున్నాను. నాకు ఆ సిచ్యువేషన్లో ఆదిని సేవ్ చేయడమే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే పోయిన ప్రాణం ఎలాగో పోయింది, బతుకున్న ప్రాణాన్ని నిలబెడదామని ఈ డెసిషన్ తీసుకున్నా. బట్ పూజ, ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు, జాగ్రత్త. ఆదిని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి. ఫస్ట్ యూ పీపుల్ లీవ్ హైదరాబాద్ ఇమీడియట్లీ రైట్ నౌ. థ్యాంక్ యూ సార్. అంటే ఆయిషా చనిపోయిందా? ఇలాంటి ఒక రోజు ఉంటుందని, అది నన్ను ఇంతలా బాధ పెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు నేను సర్ది చెప్పుకోవడానికి నేను చేసింది చిన్న తప్పు కాదు. నా వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోవడం చాలా గిల్టీగా ఉంది. నేను చేసిన తప్పుకి కర్మనే జవాబు చెప్తుంది. కర్మ రిటర్న్స్. దిస్ ఈస్ మై రిమైండర్.